8 to 6 ఇచ్చారు అనుకోండి. అప్పుడు మనకి ఏం రావాలి 8 to 6 ఒక లిస్టు, తర్వాత 8 to 6 కలిపితే 14. అంటే 14లో నాకు ఏం కావాలంటే ఒక రైట్ యాంగులర్ ట్రయాంగిల్ ఇలా రావాలన్నమాట. అవుట్పుట్ ఫార్మాట్ కూడా ఏం ఇచ్చారంటే అండి 3579 అని ఇచ్చారనుకోండి. అప్పుడు నాకు ఏం కావాలి 3579 రావాలి. తర్వాత లైన్లో ఏం కావాలి 8 12 16 అనే లిస్ట్ రావాలి. తర్వాత 20 28 అనే లిస్ట్, తర్వాత 48 అనే ఎలిమెంట్స్తో నాకు ఏం కావాలి ఒక లిస్ట్ అనేది రావాలన్నమాట. ఇలా చేయాలి అంటే పైథాన్లో మనం కోడ్ అనేది ఎలా రాస్తారు అనేది మనకి ఇచ్చిన వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ క్వశ్చన్ అనమాట. ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తారో చూద్దాం అనమాట. ఓకేనండి. ఓకే, ముందుగా మనం ఏం చేస్తాము, ఇలాంటి టాస్క్ కనుక మనం అచీవ్ చేయాలనుకోండి ఏం చేస్తారండి, ఇన్పుట్ ఫార్మాట్ తీసుకుంటాం. ఫస్ట్ ఇన్పుట్ ఫార్మాట్ కదా, ఇన్పుట్ ఫార్మాట్లో ఏమి ఇచ్చారు, ఫస్ట్ లైన్లో ఏవైనా సరే కామా సపరేటెడ్ నెంబర్స్ తీసుకోండి అని చెప్పారు. ఫస్ట్ లైన్లో నేను కొన్ని కామా సపరేటెడ్ నెంబర్స్ తీసుకున్నాను. ఏమేమి తీసుకుందామండి, ఏమేమి తీసుకున్నాము 1 అని ఒక ఎలిమెంటు, తర్వాత 2 అని మరొక ఎలిమెంటు, 3 అని మరొక ఎలిమెంట్, ఇలా కామా సపరేటెడ్తో ఎలిమెంట్స్ తీసుకున్నాను. వీటన్నిటిని కూడా ప్రోగ్రాంలోకి తెచ్చుకోవాలనుకోండి అప్పుడు ఎలా చేస్తాము, ఇన్పుట్ ఆఫ్ అని తీసుకున్నాం అనుకోండి. అప్పుడు మనకి ఏమవుతుందంటే అవన్నీ ప్రోగ్రాంలోకి రావడం జరుగుతుంది. వీటన్నిటిని మనం ఏం చేస్తామండి, డైరెక్ట్గా ఇవ్వం కాబట్టి వీటన్నిటిని కూడా ఏం చేస్తాము, ఒక వేరియబుల్ క్రియేట్ చేసి ఆ వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం. నంబర్ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసి దీంట్లో స్టోర్ చేసుకున్నాం. లేటర్ నేను ఏం చేశాను, ప్రింట్ ఆఫ్ నంబర్ అని రాశాను. ఇప్పుడు నాకు ఏమైందంటే ఈ కామా సపరేటెడ్ నెంబర్స్ అన్నీ కూడా నాకు ఏమైందంటే ప్రాపర్గా స్టోరేజ్ అవ్వడం అనేది జరిగింది. ఇలా కామా సపరేటెడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కామాకి బిఫోర్ ఉన్న ఐటమ్ ఏదైతే ఉందో, బిఫోర్ నంబర్ ఏదైతే ఉందో దాన్ని ఒక ఐటమ్గా మారుతూ ఉంటుంది. అలా మార్చాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామండి, డూ యూ నో, ఆల్రెడీ ఐ టోల్డ్ యూ, ఏం చేస్తారు, కామా సపరేటెడ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏం చేస్తాం, లిస్ట్ రూపంలో ఒక ఐటమ్గా మారుస్తాం. అలా మార్చాలంటే అప్పుడు మనం ఏం చేస్తామండి, స్ప్లిట్ ఆఫ్ అనేసి ఇలా కనుక రాసిస్తాం అనుకోండి. అప్పుడు మనకి ఏమవుతాయంటే ఆ కామాకి బిఫోర్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏమవుతుందంటే ఒక ఐటమ్గా మారిపోవడం అనేది జరుగుతుంది. ఈ మొత్తాన్ని ఏమన్నాము, నమ్ అండర్స్కోర్ లిస్ట్ అని రాద్దాం అనమాట. అప్పుడు మనకి ఏమైతుంది, ఒక నమ్ లిస్ట్ అనేది ఫామ్ అయింది. ఇది కూడా ప్రాపర్గా వచ్చిందో లేదో చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ప్రింట్ ఆఫ్ నమ్ లిస్ట్ అని రాద్దాం. ఈ నమ్ లిస్ట్ అనేది చూసేసామనుకోండి, 1 అనే ఒక స్ట్రింగ్ ఐటమ్, 2 అనే ఒక స్ట్రింగ్ ఐటమ్, 3 అనే ఒక స్ట్రింగ్ ఐటమ్తో మనకి ఏమైందంటే ఈ నంబర్ లిస్ట్ కామా సపరేటెడ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏమైనాయి స్ట్రింగ్ ఫార్మాట్లో రావడం జరిగింది. యాక్చువల్గా మనం ఏం చెప్తాం, నెంబర్ 1 అంటే ఏం చెప్తాము, స్ట్రింగ్ 1 తీసుకునేది కాదు కదా, ఇంటీజర్ 1గా తీసుకోవాలి. ఇప్పుడు నేనేం చేద్దామంటే నా దగ్గర ఉన్న లిస్టు లోపల ఏవైతే నంబర్స్ ఉన్నాయో ఈ నంబర్స్ అన్నింటిని కూడా మనం ఏం చేద్దామంటే స్ట్రింగ్ రూపంలో ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనం ఏం చేద్దామండి, వాటన్నిటిని మనం ఏం చేద్దాం ఇప్పుడు ఇంటీజర్స్గా మారుతాం అనమాట. ఇంటీజర్స్గా మారుతాం. అలా మార్చాలి అంటే ఎలా మారుస్తారో చూద్దాం. ముందుగా మనం ఏం చేద్దామంటే ఇక్కడ నంబర్స్ అని ఉంది కదండి, ఈ నంబర్ అంటే ఏంటిదండి, ఈ నంబర్ అంటే ఏంటిది, దీన్ని వేరియబుల్. ఆ వేరియబుల్ తీసేసి ఇక్కడ మనం ఏం చేయొచ్చు, వాల్యూని కూడా పెట్టొచ్చండి. ఈ వాల్యూ ఏదైతే ఉందో ఈ వాల్యూ తీసుకొచ్చి ప్లేస్ చేశారు. ఇప్పుడు మనకి ఏమవుతుందండి, ఏమైనా చేంజ్ జరుగుతుందా అవుట్పుట్లో, లేదు కదా. అప్పుడు మనం ఒకసారి రన్ చేద్దాం, దెర్ ఈజ్ నో చేంజ్. యా, అంటే మనం ఇందాక రాసిన స్టెప్ని మనం షార్ట్ కట్గా రాయాలంటే ఎలా రాస్తామంటే ఇలా రాయడం అనేది అలవాటు చేసుకోవాలన్నమాట. అంటే నెక్స్ట్ నుండి ఆ స్టెప్స్ రాయనమాట, ఇదే స్టెప్ రాసేస్తాం. ఓకేనా, ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈ నమ్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని కూడా ఏం చేస్తున్నాం అంటే ఇంటి లిస్ట్గా మారుస్తున్నాం. అలా మార్చాలంటే అప్పుడు మనం ఏం చేస్తాము, ఇంటి లిస్ట్గా మారుద్దాం. ఇంటి లిస్ట్గా మార్చాలంటే అప్పుడు మనం ఏం చేద్దాం, డైరెక్ట్గా మార్చకుండా మనం ఏం చేద్దాం అంటే అలా మార్చాలి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాము, డైరెక్ట్గా ఇంట్ ఆఫ్ అన్నాం అనుకుంటే మారం అనమాట. అందుకోసం మనం ఏం చేస్తున్నాం అంటే కన్వర్ట్ str టు ఇంట్ అని రాస్తాను అనమాట. ఓకేనా, ఆల్రెడీ మీకు చూపించాను అనమాట అవి మారవ్ అనేసి. అందుకని ఏం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళి నమ్ లిస్ట్ అని రాస్తాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుని ఆ ఫంక్షన్ ద్వారా మనం ఏం చేద్దామంటే స్ట్రింగ్ రూపంలో ఉన్న లిస్ట్ ఐటమ్స్ అన్నిటిని కూడా ఇంటీజర్గా మార్చేద్దాం అనమాట. అలా మార్చాలంటే అప్పుడు మనం ఎలా రాస్తాం, ఫంక్షన్ని డిఎఫ్ అని రాసేసి ఇక్కడ ఫంక్షన్ రాసేసాం. తర్వాత మనం ఏం చేస్తాము ఒక ఫర్ అనే లూప్ తీసుకుని దీంట్లో ఒక్కొక్క ఐటమ్ని తెచ్చుకున్నాం. అలా తెచ్చుకోవాలంటే అప్పుడు మనం ఏం చేస్తాము, ఈచ్ వాల్యూ ఇన్ అని రాసేసి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తాను, నమ్ లిస్ట్ అని రాసేస్తాను. అప్పుడు మనకి ఏమవుతుంది, నమ్ లిస్ట్ నుండి ఒక్కొక్క వాల్యూ వస్తుంది. వాటన్నిటిని కూడా మనం ఏం చేద్దాం, ఇంటీజర్గా మార్చాలి. ఇంటీజర్గా మార్చాలంటే అప్పుడు మనం ఏం చేస్తాం, ఇంట్ ఆఫ్ ఈచ్ వాల్యూ అని రాశాను. ఇప్పుడు మనకి ఏమవుతుంది, ప్రతి వాల్యూ కూడా నాకు ఏమవుతుందంటే ఇంటీజర్గా మారిపోతుంది. ఇంటీజర్గా మారిన మొత్తాన్ని ఏమన్నా అంటే నమ్ అని చెప్తాం అనమాట, ఒక నంబర్ అని చెప్తాం అనమాట.
లేటర్ మనం ఏం చేద్దాము, ఈ నంబర్ ఏదైతే ఉందో ఆ నంబర్ మొత్తాన్ని కూడా స్టోర్ చేసుకుందాం. ఎక్కడ స్టోర్ చేసుకుందాం, లిస్ట్ రూపంలో కాబట్టి ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేద్దాం అంటే ఒక ఎంటీ లిస్ట్ రాద్దాం. న్యూ అండర్స్కోర్ లిస్ట్ అని రాద్దాం. ఒక న్యూ లిస్ట్ అనేది చెప్తాం. అది ఎలా తీసుకున్నా అంటే ఒక ఎంటీ తీసుకున్నాం. లేటర్ నేను ఏం చేశాను, న్యూ లిస్ట్ డాట్ అపెండ్ ఆఫ్ అని రాసేసి ఎక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను, నమ్ అని రాసేసాను. నాకేమవుతుంది, ఆ వాల్యూ వెళ్ళేసేసి ఏమవుతుంది, స్టోరేజ్ అవ్వడం అనేది జరుగుతుంది. లేటర్ నేను ఏం చేద్దాము, RUTURN రిటర్న్ అని రాసేసి న్యూ లిస్ట్ అని రాసేసాను. లేటర్ ఇక్కడికి వెళ్ళి మనం చూసేసామనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుందంటే ఇవన్నీ కూడా మనకి ఏమవుతుందంటే ఇంటీజియర్గా మారిపోవడం జరుగుతుంది అనమాట. సో ఓకే, ఇప్పుడు మనం కోడ్ని రన్ చేస్తాం. అప్పుడు నాకేమైందంటే ఇంటీజియర్ రూపంలో మెమరీ ఒకసారి చూడండి, స్పేసెస్ ఎక్కడ రాంగ్ ఇచ్చినాం. సార్ ఎన్నో లైన్లో మెమరీ 10th లైన్ అన్నాడు. రిటర్న్ దగ్గర ఇక్కడ నేను తప్పు రాశాను. ఏమని రాశానండి, ఇక్కడ నమ్మని రాశాను, కానీ నేను తీసుకున్నది ఎంటీ లిస్ట్, న్యూ లిస్ట్ కదండి. అదొక చిన్న మిస్టేక్ చేశాను, సారీ. ఏమంటారు అంటే నేను ఎంటర్ చేయగలను. అప్పుడు మనకి ఏమైందంటే 1 2 3 అనే వాల్యూస్తో మనకి ఏమైందంటే ఐటమ్స్ రావడం జరిగిపోయింది. దీంట్లో ఏమన్నా డౌట్ ఉంది? మన ట్రయాంగులర్లో ఉన్న ఫస్ట్ రో అనేది కంప్లీట్ చేసేసానండి. ఫస్ట్ రో అనేది ఎలా ప్రింట్ చేయాలో చెప్తాను. ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఈ సెకండ్ రోని ఎలా ప్రింట్ చేస్తారో చూద్దాం అనమాట. ఈ సెకండ్ రోని కనుక ప్రింట్ చేయాలంటే ఎలా ప్రింట్ చేస్తారో చూద్దాం అనమాట. మనల్ని ఏంటంటే టాస్క్ చెప్పింది వాడు, ఏంటిదండి మన టాస్క్ అసలు? కాన్సిక్యూటివ్ నంబర్స్ ని సమ్మేషన్ చేసి ప్రింట్ చేయాలి. కాన్సిక్యూటివ్ ట్రయాంగులర్ ఎలిమెంట్స్ అన్నాడు. ప్రింట్ కాన్సిక్యూటివ్ సమ్ ట్రయాంగులర్ అన్నాడు. అదే కదా మన క్వశ్చన్. ఆ క్వశ్చన్ సాల్వ్ చేస్తాం. అలా సాల్వ్ చేయాలంటే మనం ఏం చేస్తాం, డైరెక్ట్ ఏ టాస్క్ ఏం చేయాలంటే ఏం చేస్తారని చెప్తున్నాం. మనము ఏం చేస్తారని చెప్తున్నాం, మనం ఒక ఫంక్షన్ రూపంలో రాస్తాం అనమాట. ప్రింట్ అని రాసేసి కాన్సిక్యూటివ్ సమ్ ట్రయాంగిల్ అంటే మనం కన్జెక్టివ్ సమ్ ట్రయాంగులర్ అనే దాన్ని ఫామ్ చేయాలి. అలా ఫామ్ చేయాలంటే వేటిని తీసుకుంటాము, ఇంటి లిస్ట్ అనే దాన్ని తీసుకొని చేస్తాం. కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఈ ఫంక్షన్ మొత్తం కూడా ఏం చేద్దాం అంటే ఫామ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది మనం సాల్వ్ చేయమని, ఇది సాల్వ్ చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఒక ఫంక్షన్ తీసుకొని ఆ ఫంక్షన్ ద్వారా మనం ఏం చేద్దాం అంటే ఈ మొత్తాన్ని కూడా సాల్వ్ చేసుకొని వచ్చేద్దాం అనమాట. అలా సాల్వ్ చేయాలంటే ఇక్కడికి నేను ఏం చేస్తాను అంటే DF అని రాసేసి ఆ ఫంక్షన్ ఇక్కడికి వెళ్ళి రాసేసిన తర్వాత కాల్ అని పెట్టాను. ఇప్పుడు కనుక మనం ఏం చేస్తామంటే ప్రింట్ చేసాం అనుకోండి, ఏం జరిగిందో చూడండి. సారీ, ప్రింట్ ఆఫ్ ఇంటి లిస్ట్ అని చెప్పాను అనమాట. అప్పుడు మనకి ఏం జరుగుతుందో చూడండి, ఏం జరుగుతుంది, సేమ్ ఇంటి లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. ఆల్రెడీ మనం ఒకసారి ప్రింట్ చేసేసాం కాబట్టి ఇది మనకు అవసరం లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలండి, ఈ లిస్టులో నుండి మనం ఏం చేయాలి అంటే ఈ లిస్టులో నుండి మనం ఏం చేయాలి, సెకండ్ రోని ఫామ్ చేయాలి. సెకండ్ రోని కనుక ఫామ్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేయాలి, పక్క పక్కన ఉన్న కన్జెక్టివ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కన్జెక్టివ్ నెంబర్స్ ఏం చేయాలి, ఫస్ట్ సమ్మేషన్ సెకండ్ వాల్యూని తీసుకొని ఏం చేయాలి, ఈ రెండింటిని కూడా మనం సమ్ చేయాలి. ఇలా సమ్ చేయాలి అంటే ఎలా సమ్ చేస్తారో చూద్దాం అనమాట. ఓకేనా? ఇప్పుడు అలా సమ్ చేయాలంటే ఎలా చేస్తారో చెప్పాలి అంటే ముందుగా మనం చేద్దాం అంటే ఇక్కడ డైరెక్ట్గా చేయలేము కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే ఇంకొక ఫంక్షన్ క్రియేట్ చేసుకుని దాంట్లో సెకండ్ రోని ఫామ్ చేసేద్దాం అనమాట. అలా ఫామ్ చేయాలంటే చేద్దాం కన్జెక్టివ్ ఫామ్స్ సమ్ అంటే కన్జెక్టివ్ సమ్ అనేది ఒకటి ఫామ్ చేద్దాం. అలా ఫామ్ చేయాలి అంటే అప్పుడు మనం ఎలా చేస్తామంటే ఆ మొత్తాన్ని కూడా ఏం చేస్తామంటే గెట్ కన్జెక్టివ్ ఫామ్ సమ్ గెట్ కాన్ సమ్ లిస్ట్ అని రాస్తున్నాం అనమాట. అది రాసేసి ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడికి వెళ్ళి వేరియబుల్ ఏంటి, ఇంటి లిస్ట్ కాబట్టి ఇంటి లిస్ట్ అనే దాన్ని పెట్టేస్తాను అనమాట. ఓకేనా? ప్రస్తుతానికి ఇక్కడ దాకా పెట్టేశాను. లేటర్ మనం ఏం చేద్దాం ఒక ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. పైకి వెళ్ళి DF అని రాసేసాను. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే కాన్ సమ్ లిస్ట్, సారీ ఇది కాపీ చేయడం కష్టం. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఫస్ట్ కన్జెక్టివ్ ఎలిమెంట్స్ని సమ్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. అలా కన్జెక్టివ్ ఎలిమెంట్స్ని సమ్ చేయాలి అంటే ఎలా సాల్వ్ చేస్తారో చూద్దాం అనమాట. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను, ఇంటి లిస్ట్ అని రాసేస్తాను అనుకోండి. అప్పుడు నాకేమవుతుంది, సేమ్ వాల్యూస్ అనేవి ప్రింట్ అవుతుంది. ఒకసారి చూద్దామా, PRINT ప్రింట్ ఆఫ్
ఇక్కడ నాకేం ఇంటి లిస్ట్ ఉంది కాబట్టి ఇంటి లిస్ట్ అని రాసాను. ఇప్పుడు మనం కనుక చూసేసామనుకున్నప్పుడు మనకి ఏం జరుగుతుందంటే అవుట్పుట్ 1 2 3 అనేది రావడం జరుగుతుంది. అంటే మనకు ఇది కాదు కదా, సెకండ్ రో అనేది రావాలి. సెకండ్ రో రావాలంటే ఏం కావాలి నాకు? ఏం కావాలండి? ఏం చేయాలి నేను? ఏం చేయాలి? సెకండ్ రోలో ఎన్ని వాల్యూస్ ఉన్నాయో చూద్దాం. మనం తీసుకున్న ఫస్ట్ రోలో ఎన్ని వాల్యూస్ ఉన్నాయండి? 1 2 3. సెకండ్ రోలో అయితే ఎన్ని ఉన్నాయి? 2 వాల్యూస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు నేనేం చేయాలి? ఒక్కొక్క ఐటెంని సమ్ చేయాలి అంటే లూప్ తీసుకోవడం ద్వారా ఫస్ట్ ఐటెం తెచ్చుకుంటాను, తర్వాత సెకండ్ ఐటెం తెచ్చుకుంటాను, ఆ రెండింటిని సమ్ చేయాలి. అలా సమ్ చేయాలంటే ఏం చేస్తాం మనము? లూప్ ద్వారా చేయొచ్చు. ఎన్ని వాల్యూస్ కావాలి అంటే అప్పుడు నేనేం చేస్తున్నాను అంటే లూప్ రాస్తున్నాను ఫర్ ఐ. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? ఇంట్లో ఉన్న ఫస్ట్ వాల్యూని తెచ్చుకోవాలనుకుంటున్నాను, 1 అనే వాల్యూని తెచ్చుకోవాలనుకుంటున్నాను, తర్వాత 2 అనే వాల్యూని తెచ్చుకోవాలనుకుంటున్నాను. అలా తెచ్చుకోవాలంటే ఒక్కొక్క వాల్యూ తెచ్చుకోవాలంటే అప్పుడు మనం ఏం చేస్తాం? 1 అని రాసి, ఐ అని రాసేసి, ఇన్ అని రాసేసి, రేంజ్ ఆఫ్ అని రాసేసి, లెన్ ఆఫ్ మన యొక్క లెంత్ ఎంత అయితే ఉందో ఆ లెంత్ తీసుకుందాం అనమాట. ఇప్పుడు నాకు సెకండ్ రో అనేది ఎన్ని లైన్స్తో రావాలి? మనం తీసుకున్న లెంత్ ఎంత అయితే ఉందో దానిలో నుండి ఒకటి తగ్గించామనుకోండి, అన్ని వాల్యూస్ ఏం కావాలంటే అన్ని వాల్యూస్తో మనకి ఏం కావాలి? లూప్ అనేది రన్ అవ్వాలి అని చెప్పాడు అనమాట. అంతేనా కాదండి? అంతేనా కదా? ఫస్ట్ లెంత్ కనుక తీసుకున్నాం ఎన్ని ఉండాలి? 3 క్యారెక్టర్స్. సెకండ్ ఫస్ట్ రో కనుక తీసుకున్నారనుకోండి ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? లెంత్ ఎంత ఉంది? లెంత్ 3 ఉంది. సెకండ్ రోలో ఎంత ఉన్నాయండి? 2. అంటే ఇప్పుడు నాకు లూప్ అనేది ఎన్నిసార్లు రన్ అవ్వాలి? 2 టైమ్స్ రావాలి. 2 టైమ్స్ రావాలంటే ఏం చేస్తాం? లెంత్ అన్న అనుకో 3 అయ్యింది. 3లో ఒకటి తీసేసాం అనుకోండి, 2 టైమ్స్ అనేవి ఫామ్ అయ్యేది. అంటే నాకు సెకండ్ రో అనేది ఎన్నిసార్లు ఫామ్ అవ్వాలి అనేది చెప్పాలి అంటే ఎలా చెప్తామంటే ఇలా చెప్పడం ద్వారా మనం ఫామ్ చేసేస్తాం. అలానే ఇప్పుడు ఏం చేస్తాం? కన్జెక్టివ్ సమ్ చేయాలి అనుకున్నాం. కన్జెక్టివ్ సమ్ కనుక చేయాలి అనుకోండి ఏం చేస్తారో చూద్దాం. ఇప్పుడు నేనేం చేయాలి? ఫస్ట్ ఇంటీజర్ లిస్ట్లో నుండి ఫస్ట్ వాల్యూని తెచ్చుకోవాలి. నాకు ఫస్ట్ వాల్యూ 1 అనే ఎలిమెంట్ని కనుక తెచ్చుకోవాలనుకోండి ఎలా తెచ్చుకుంటాం? రాసేసి స్క్వేర్ బ్రేసెస్ పెట్టి దీంట్లో మనం ఏం చేస్తాం? ఇండెక్స్ 0 అని చెప్తాం. ఇండెక్స్ 0 ఏమని చెప్పొచ్చు? ఐఎన్ కనుక రాశాను ఫస్ట్ వాల్యూ వచ్చినట్టేనండి. ఓకే, అలానే సెకండ్ వాల్యూని తెచ్చుకోవాలనుకున్నాం. సెకండ్ వాల్యూని తెచ్చుకోవాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము? ఇంటి లిస్ట్ అని రాసేసి స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని 1 అని చెప్పాను అనుకోండి, అప్పుడు నాకేమో సెకండ్ వాల్యూ వస్తుంది. 1 అని ఎలా రాసుకోవచ్చు? 0 + 1గా రాసుకోవచ్చండి. 0 అంటే ఏంటిది? I + 1గా రాసుకున్నాం అనుకోండి, సెకండ్ వాల్యూ కూడా వచ్చినట్టే అండి. ఈ రెండింటిని మనం ఏం చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేద్దాం? ఈ రెండింటి ముందర ప్లస్ అనే సింబల్ పెట్టేద్దాం. ఇప్పుడు నాకేమైంది? కన్జెక్టివ్ సమ్ అయినట్టేనండి. ఈ మొత్తాన్ని కూడా మనం ఏం చేద్దాం అంటే con_sum అన్నాం అనమాట. con_sum అనే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం. తర్వాత మనం ఏం చేద్దాం అంటే ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేద్దాం అంటే ఎప్పుడైనా సరే సమ్ చేయాలి అనుకోండి, మీకు ఆల్రెడీ ఒకటి చెప్పాను అనమాట. ఏం చెప్పాను? సమ్ చేయాలి అంటే ఒక ఎంటీ వాల్యూ తీసుకొని దానికి వీటిని యాడ్ చేస్తారని చెప్పాను అనమాట. అందుకోసం నేను ఏం చేస్తానంటే con_sum_list అని తీసుకున్నాం. con_sum_list అని ఒక ఎంటీ లిస్ట్ తీసుకున్నాం. ఆ ఎంటీ లిస్ట్కి మనం ఏం చేస్తున్నామంటే ఈ వాల్యూస్ ఏవైతే వచ్చినాయి ఈ వాల్యూస్ అన్నిటిని తీసుకెళ్ళి యాడ్ చేసి పడేస్తున్నాం అనమాట. అలా యాడ్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? ఎప్పుడు కూడా ఫర్ లూప్ తర్వాత రాసే లైన్ అనేది ఏమి ఉండాలి? పక్కన ఉండకూడదు, స్పేస్ ఉండాలి. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తున్నాను? ఈ లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్కి తీసుకొచ్చేసి నేను ఏం చేస్తున్నాను అంటే యాడ్ చేసేస్తున్నాను. డాట్ అపెండ్ ఆఫ్ అని రాసేసి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తున్నాను అంటే con_sum అని రాసేసాను అనమాట. ఓకేనా? ఓకే. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా మనకి ఏమవుతుందంటే లిస్ట్ లోపల యాడ్ అయిపోతున్నాయి. ఒక్కసారి మనం ఏం చేద్దాం అంటే ప్రింట్ చేసి చూద్దాం అనమాట. ప్రింట్ ఆఫ్ అని రాసేసి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే con_sum_list అన్నాను అనమాట. con_sum_list అని రాసేసాను. లేటర్ మనం రన్ చేసి చూసామనుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే 3 5 అనేది రావాలి. వచ్చిందండి? ఓకే. ఇట్లా మనం ఏం చేస్తామంటే అండి ఒక లిస్ట్ లోపల ఉన్న నెక్స్ట్ 2 ఎలిమెంట్స్ని con_sum కనుక చేయాలి అనుకోండి, కన్సెప్టివ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అటన్నిటిని సమ్ కనుక చేయాలి అనుకోండి, జనరల్గా మనం ఎలా రాస్తామంటే ఇలా రాయడం ద్వారా అనమాట. మనం ఆల్రెడీ ఇది ఒక మెయిన్ ఫంక్షన్ లోపల మనం సబ్ ఫంక్షన్గా పెట్టుకున్నాం కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తాం? ఇక్కడ ప్రింట్ అనే స్టేట్మెంట్ ఇవ్వం అనమాట. అప్పుడు మనం ఏం చేస్తాం? ఇక్కడికి వెళ్ళి రాసేసి అనుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ అనేది ఏమవుతుందంటే ఇక్కడికి రిటర్న్ అయిపోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే con_sum అన్నాం అనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుందంటే సెకండ్ రో అనేది ప్రింట్ అవ్వడం జరుగుతుంది. ఒకసారి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ అని రాసేసి con_sum అని తీసేసుకున్నాం. con_sum అని తీసేసుకొని రన్ చేసేసి అనుకున్నప్పుడు 3 5 అనేది రావడం జరిగిపోతుంది అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ రో అనేది ఎలా ఫామ్ చేస్తారో చూద్దాం అనమాట.
నెక్స్ట్ రో అనేది ఎంత అండి 1. అంటే మనం ఎప్పుడైనా సరే ఏం చేయాలి, ఇప్పుడు సపోజ్ 3 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 8 అనే వాల్యూ రాగానే ఆగిపోయింది. అలానే 1, 2, 3, 4 ఉందనుకోండి, అప్పుడు నాకు ఎక్కడ ఆగిపోవాలి, లాస్ట్ ఎండ్ పాయింట్ చెప్తాను. ఎండ్ పాయింట్ ఎక్కడ ఆగిపోవాలి, ఒక సింగిల్ వాల్యూ లిస్ట్గా మారిపోయిన తర్వాత ఆగిపోవాలా లేదా, సింగిల్ వాల్యూ Yes, లిస్ట్ sir. మారిపోయిన తర్వాత ఆగిపోవాలి లేదా. అంటే నువ్వు ఈ ఎలిమెంట్స్ అయినా తీసుకో, ఎన్ని ఎలిమెంట్స్ అయినా తీసుకో, ఎన్ని ఎలిమెంట్స్ తీసుకున్నా కానీ ఎంతవరకు మీకు రావాలి, సింగిల్ వాల్యూ రాగానే ఆగిపోవాలన్నమాట. అలా సింగిల్ వాల్యూ పలాని వాల్యూ రాగానే లూప్ ఆగిపో, ఆ పలాని వాల్యూ రాగానే ఇంకా నాకు నెక్స్ట్ ప్రాసెస్ అనేది జరగకూడదు అని చెప్పాలి అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాము, లూప్ For కంట్రోల్ loop లో if condition చేస్తాం. అలా చెయ్యాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తారంటే ఫర్ ఆర్ వైల్ లూప్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఈ ఒక్కసారికి మనం ఏం చేద్దామంటే వైల్ లూప్ ద్వారా చేసేద్దాం అనమాట. ఓకేనా? ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫర్ ఆర్ వైల్ Sir. లూప్ వాడతారు కాబట్టి Sir, ఈ ఒక్క చోటకే వైల్ ఇంకో డౌట్. యా చెప్పండి. పైన ఫర్ లూప్ పెట్టాం కదా సార్, ఉమ్, ఫర్ కింద ఇఫ్ కండిషన్ లో ఇఫ్ కాన్సమ్ నాట్ ఈక్వల్ టు ఉమ్, int underscore list of ఉమ్. ఎలా single అయినా bracket చేయొచ్చు. పెట్టేస్తాం. ప్రస్తుతానికి మనం ఏం చేద్దామంటే ఇలా ఒకసారి చూద్దాం, తర్వాత మీరు చెప్పేది ఏంటో తర్వాత చూద్దాం. ఓకేనా? ఇది కొంచెం డేంజరస్ అండి, అదేందో చూద్దాం. ఎంతవరకు రావాలంటే వైల్ అని రాసేసి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, మన ఎప్పుడు కూడా ట్రయాంగులర్ అనేది ఎంత ఉండాలి, 1 ఐటమ్ రాగానే నాకు లూప్ అయిపోవాలి. 1 కంటే ఎక్కువ ఉన్నప్పుడు నాకు ఏం కావాలి, ఈ కాన్సమ్ అనేది జరిగిపోవాలన్నమాట. అలా చెప్పాలి అంటే అప్పుడు నేను ఏం చేస్తానంటే లెంత్ అనేది ఏం చేస్తున్నాను, లెంత్ ఆఫ్ ఇంట్ లిస్ట్ అనేది తీసుకున్నాను అనమాట. ఇంట్ లిస్ట్ అనేది ఏం కావాలంటే గ్రేటర్ దాన్ 1 అయినప్పుడు మాత్రమే మనకి ఏం కావాలి, ఈ కాన్సమ్ అనే ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ జరగాలి. అప్ టు ఎంతవరకు జరగాలి, ఈ కాన్సమ్ అనేది ఇప్పుడు జరగాలి అంటే మన దగ్గర ఉన్న లిస్ట్ లోపల వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అది యొక్క లెంత్ అంతా కనుక కలిస్తే 1 కంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం ఈ కాన్సమ్ అనేది ప్రాసెస్ అనేది జరగాలి. అంతకంటే తక్కువ ఉంటే ఏం చేయాలి, సేమ్ ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని ప్రింట్ చేయాలి అని చెప్పాలన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడికి వచ్చేసేసి 1 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే జరగాలి. ఆ జరిగిన తర్వాత ఏం కావాలి, ఆ వాల్యూస్ ఏవైతే వచ్చినాయో ఆ వాల్యూస్ అన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే ప్రింట్ చేయాలి అని చెప్పి అనమాట. అలా చెప్పాలి అంటే ఎలా చెప్తారంటే ఇలా రాయడం ద్వారా మనం ఏం చేస్తామంటే చెప్పడం అనేది చేస్తామన్నమాట. అప్పుడు మనకి ఏమైంది, లిస్ట్ అనేది ఏమవుతుందంటే వెళ్ళిపోతా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ లిస్ట్ ఎక్కడ ఆగిపోవాలో చెప్పాలి కదా, ఎండ్ పాయింట్ కూడా చెప్పాలి కదా. ఆ ఎండ్ పాయింట్ చెప్పాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్ళి రాస్తాం అనమాట. ఏం చేస్తామంటే మనం తీసుకున్న ఇంటి వాల్యూ లిస్ట్ ఏదైతే ఉందో ఆ ఇంటి వాల్యూ లిస్ట్ లోపల మనం ఏం చేస్తాం, మనం చేసే కాన్సమ్స్ ఏవైతే చేస్తున్నామో ఆ కాన్సమ్స్ అన్నిటిని కూడా ఏం చేస్తామంటే దీంట్లోకి తీసుకెళ్ళి అప్డేట్ చేసేస్తాం అనమాట. అలా అప్డేట్ చేయగానే మనకి ఏమవుతుందంటే లాస్ట్ 1 పాయింట్ రాగానే మనకి ఏమవుతుందంటే లూప్ అనేది ఆగిపోవడం జరిగిపోతుంది అనమాట. ఇలా మనం ఏం చేస్తారంటే అండి, ఇలా మనం ఏం చేస్తాము, ఈ కన్జెక్టివ్ సమ్ అనే దాన్ని కనుక అచీవ్ చేయాలనుకోండి, కోడ్ ఎలా రాస్తారంటే ఇలా రాయడం ద్వారా అచీవ్ చేస్తారని గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. ఏమన్నా డౌట్ ఉందా? Yes, sir. ఇక్కడే మనం ఇంకొకటి కూడా రాయొచ్చు అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే RUTURN అని రాసేసి ఏమీ రాయకుండా వదిలేస్తారు. ఇలా రాసినా కానీ మనకి ఏమవుతుందంటే అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఏమీ అనుకోవాల్సిన అవసరం లేదనమాట. ఇక్కడికి వెళ్ళి వాల్యూస్ చేంజ్ చేద్దాం, 4 అని ఇద్దాం. ఇప్పుడు మనకి ఏం జరుగుతుందో చూద్దాం. యా ప్రాపర్గానే వచ్చేసింది. అలానే 8 6 ఇద్దాం, 8, 6 అని ఇచ్చాను. అప్పుడు మనకి ఏం రావాలండి అవుట్పుట్, 8, 6 అని ఇచ్చాను. ఇప్పుడు నాకేం రావాలి అవుట్పుట్, 8, 6 రావాలి, తర్వాత 14 రావాలి. వస్తుందో లేదో చూడండి. ప్రాపర్గానే రావడం జరిగిపోతుంది. అంటే ఒక కన్జెక్టివ్ ఎలిమెంట్స్తో కనుక ఒక ఎలిమెంట్స్ని కనుక కన్జెక్టివ్ ఎలిమెంట్స్ని కనుక మనం ఫామ్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తారంటే కోడ్ అనేది ఇలా రాయడం ద్వారా ఏం చేస్తారంటే అచీవ్ చేస్తారనేది గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. ఏమన్నా డౌట్ ఉందా? Yes. ఓకేనండి, ఇది చాలా హార్డ్ టాస్క్ అనమాట. ఫస్ట్ మనం ఏం చేసేసామంటే ఇక్కడ కన్జెక్టివ్ ట్రయాంగులర్ అనేది ఫామ్ అవ్వాలి అంటే ఎన్ని ఎలిమెంట్స్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు కన్జెక్టివ్ ఫామ్ అవ్వాలో చెప్పామన్నమాట. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే పక్క పక్కన ఉన్న వాల్యూస్ని ఎలిమెంట్స్ని కనుక యాడ్ చేయాలనుకోండి, అప్పుడు మనం ఎలా రాస్తారంటే ఫర్ లూప్ని యూజ్ చేసేసి దాంతో ఎలా చేస్తారో చెప్పేసేసి అనమాట. ఆ తర్వాత వచ్చిన రిజల్ట్ని ఫామ్ చేసేసాను. తర్వాత ఏం చేశాను, ఆ ఫామ్ చేసిన వాల్యూస్ ఆధారంగా కదా నాకు ఈ కాన్సమ్ అనేది జరగాలని చెప్పింది. అందుకోసం ఏం చేశాను, మనం చేసిన కాన్సెప్టివ్ సమ్ ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని వాల్యూగా తీసుకొని దాన్ని వెళ్ళి ఏం చేశాను, ఇంటి లిస్ట్ అనే దాంట్ లోపల అప్డేట్ చేశాను. అప్పుడు ఏమైనా ఇంటి లిస్ట్ అనేది ఏమైనా 3 వాల్యూస్ కాస్త ఈ ఎప్పుడైతే ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుందో అప్పుడు ఏం జరుగుతుంది, 2 వాల్యూస్గా మారిపోయింది. ఆ 2 వాల్యూస్ కాస్త ఏమైంది, 1 వాల్యూగా మారిపోయింది.
అలా మనం ఏం చేస్తామంటే ఈ కన్జెక్టివ్ సమ్ అనేది అప్లై అయిన ప్రతిసారి ఏం కావాలంటే ఒక్కొక్క వాల్యూ తగ్గాలి అనేసి మనం ఏం చెప్పాం, పక్కన ఫంక్షన్లో చెప్పాం కాబట్టి ఆటోమేటిక్ ఏమైందంటే ఒక్కొక్క వాల్యూ తగ్గిపోతా మనకి ఏమవుతుందంటే ఫైనల్ సింగిల్ వాల్యూగా రాగానే ఏమైందంటే లూప్ అనేది ఎండ్ అయిపోవడం అనేది జరుగుతుంది అనమాట. ఇలా మనం ఏం చేస్తారంటే కన్జెక్టివ్ సమ్ ఎలిమెంట్స్ని కనుక అచీవ్ చేయాలి అంటే ఇలా కోడ్ రాస్తారు అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందో? ఇది కొంచెం హార్డ్ టాస్క్ కాబట్టి అండి ఇది మీకు షేర్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే అండి నెక్స్ట్ వెళ్ళిపోదాం. సో అవుట్పుట్ విల్ బికమ్ ఇలా రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఓకే. అలానే నెక్స్ట్ టాస్క్ అనేది చాలా టఫ్ అండి. ఇది ఏంటంటే మీకు డిక్షనరీతో ఉంటుంది అనమాట. ఈ డిక్షనరీ అనేది మనకి కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఈ డిక్షనరీ కంప్లీట్ అయిపోయినాక ఈ టాస్క్ మీద ఎత్తేద్దాం. రైట్ ముందుగా రైట్ మనం ఈ సెషన్లో మనం ఏం చేస్తున్నాం అంటే డిక్షనరీస్ అనే ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం. మనం ప్రీవియస్ సెషన్లో మనం ఏం నేర్చుకున్నాం అంటే నెస్టెడ్ లిస్ట్ అనే ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం. అలానే నెస్టెడ్ లిస్ట్ లోపల ఉన్న ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఐటమ్స్ని ఎలా యాక్సెస్ చేస్తారో నేర్చుకున్నాం. అలానే మనం ఇంకొకటి ఏం నేర్చుకున్నాం, స్ట్రింగ్ ఫార్మాటింగ్ అనే ఒక కాన్సెప్ట్ గురించి మనం లాస్ట్ సెషన్లో డిస్కస్ చేసుకున్నాం. దాంట్లోనే మనం ఏం చేస్తామంటే మల్టిపుల్ ప్లేస్ హోల్డర్స్ని కనుక ప్లేస్ చేసినప్పుడు ఎలా జరుగుతుంది, ప్లేస్ హోల్డర్స్కి నంబరింగ్ పొజిషన్ అప్లై చేసినప్పుడు ఎలా జరుగుతుంది, అలానే ప్లేస్ హోల్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి నేమ్స్ కనుక అసైన్ చేసినప్పుడు ఎలా జరుగుతుంది అనే థింగ్స్ గురించి మనం ఏం చేసామంటే లాస్ట్ సెషన్లో మనం ఏం చేసామంటే డిస్కస్ చేయడం చేసేసామన్నమాట. రైట్ ఈ సెషన్లో మనం ఏం చేస్తున్నామంటే అండి వేరొక కాన్సెప్ట్ గురించి మనం ఏం చేస్తామంటే డిస్కస్ చేయడం అనేది చేస్తున్నాం అనమాట. అది ఏంటిదంటే ఒకసారి చూద్దాం అనమాట. ఓకే ఓకే ఏంటిదంటే డిక్షనరీస్ అనే ఒక కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తాం అనమాట. ముందుగా అసలు డిక్షనరీస్ అంటే ఏంటిది అనేది నేర్చుకుంటాం. తర్వాత ఒక డిక్షనరీని ఎలా క్రియేట్ చేస్తారో నేర్చుకుంటాం. కీ వాల్యూ పేర్స్ అంటే ఏంటిది అనే ఒక కాన్సెప్ట్ గురించి కూడా మనం లేటర్ డిస్కస్ చేసుకోవడం అనేది చేస్తాం అనమాట. లేటర్ మనం ఏం చేస్తామంటే యాక్సెసింగ్ అండ్ మోడిఫైయింగ్ అనే మరొక కాన్సెప్ట్ గురించి చూస్తాం. దాంట్లోనే యాడ్ అనే ఒక రూల్ గురించి, అప్డేట్ అనే ఒక ఆపరేషన్ గురించి నేర్చుకుంటాం. లేటర్ మనం ఏం చేస్తామంటే డిక్షనరీ వ్యూస్ గురించి నేర్చుకుంటాం. వాటిలోనే కీస్ అంటే ఏంటిది, వాల్యూస్ అంటే ఏంటి, ఐటమ్స్ ఆఫ్ అంటే ఒక కొన్ని మెథడ్స్ డిక్షనరీ మెథడ్స్ గురించి కూడా మనం ఏం చేస్తామంటే ఈ సెషన్లో నేర్చుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ నుండి చెప్పే ప్రతి సెషన్ అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్ అండి. ఈ డిక్షనరీస్ అనే కాన్సెప్ట్ అనేది చాలా చాలా హార్డ్గా ఉంటుంది. అలానే ఈ కాన్సెప్ట్లో కనుక మనం ఎక్కువ కనుక తరువు కనుక ఉన్నామంటే పైథాన్లోనే ఏ ప్రోగ్రామ్ అయినా సరే రాసేయచ్చు అనమాట. సో అందరి మిగతా ఇప్పుడు దాకా మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్ని చాలా ఈజీగా చేసేయచ్చు. రైట్ నో ఈ డిక్షనరీ అనేది ఒకటే చాలా చాలా హార్డ్గా ఉంటుంది అన్నమాట. దీనికి సపరేట్గా ప్రియారిటీ అనేది ఉంటుంది. సో ఈ సెషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే ముందుగా మనం ఏం చేద్దాం అంటే అసలు డిక్షనరీ అంటే ఏంటో చూద్దాం. ఈ డిక్షనరీ అనేది తెలుసుకునే ముందుగా డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటో చూద్దాం. బిఫోర్ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటండి ఆల్రెడీ మనం నేర్చుకున్నాం అన్నమాట. డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటండి? డేటా స్ట్రక్చర్స్ అంటే డేటాని యాక్సెస్ చేయడం, ఆర్గనైజ్ చేయడం, అరేంజ్మెంట్ చేయడం, స్టోర్ చేసుకోవడం. మన దగ్గర సర్టెన్ డేటా కనుక ఉందంటే ఆ డేటాని స్టోర్ చేసుకోవడానికి కానీ, ఆర్గనైజ్ చేసుకోవడం కానీ, యాక్సెస్ చేసుకోవడం కానీ, అప్డేట్ చేసుకోవడం కానీ ఇలాంటి పనులు వేటిలో అయితే చేస్తారో వాటిని లిటరల్గా ఏమంటారంటే డేటా స్ట్రక్చర్స్ అని పిలుస్తారు అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే పైథాన్లో మనకు ఒక అడ్వాంటేజ్ ఉందన్నమాట. ఈ డేటా స్ట్రక్చర్స్ అనేవి పైథాన్లో ఇన్బిల్ట్గా ఉన్నాయన్నమాట. అందుకని పైథాన్లో మనకి ఏంటంటే ఇన్బుల్ట్గా ఈ డేటా స్ట్రక్చర్స్ అనేవి ఉన్నాయి అన్నమాట. అవి ఏంటి అంటే లిస్ట్ రూపంలో, టపుల్ రూపంలో, సెట్ రూపంలో, డిక్షనరీ రూపంలో ఉన్నాయన్నమాట. అంటే పైథాన్లో మనకి ఏంటంటే 4 ఇన్బుల్ట్ డేటా స్ట్రక్చర్స్ అనేవి ఉన్నాయన్నమాట. వాటిలో ఒకటి లిస్ట్ అని, ఇంకొకటి టపుల్ అని, ఇంకొకటి సెట్ అని, ఇంకొకటి డిక్షనరీ అని ఉంటాయి అన్నమాట. వాటిలో లిస్ట్, టపుల్, సెట్ అని ఆల్రెడీ మనం నేర్చుకున్నాం అనమాట. రైట్లో మనం ఇప్పుడు ఏం నేర్చుకుంటాం అంటే డిక్షనరీ అనే మరొక డేటా స్ట్రక్చర్ గురించి మనం ఏం చేస్తాం అంటే రైట్లో మనం డిస్కస్ చేయడం అనేది స్టార్ట్ చేసేసాం అనమాట. ఓకేనండి ఓకే ముందుగా మనం ఏం చేద్దామంటే ఈ డిక్షనరీ అంటే ఏంటో చూద్దాం అన్నమాట. యాక్చువల్గా చెప్పాలి అంటే డిక్షనరీ అనగానే ఏమంటారంటే డిక్షనరీ అనేది కూడా ఏంటిదంటే అన్ఆర్డర్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ అండి. సెట్ అనేది మనకు ఆల్రెడీ తెలుస్తుంది. సెట్ అనే డేటా స్ట్రక్చర్ ఎలా ఉంటుందండి? సెట్ అనేది ఎలా ఉంటుంది? సెట్ ఈజ్ ఏ అన్ఆర్డర్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ అని తెలుసు. అలానే డిక్షనరీ అనేది కూడా ఏంటిదంటే అండి ఇది కూడా ఒక అన్ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ని ఏమని పిలుస్తారంటే అండి డిక్షనరీ అని పిలుస్తారన్నమాట. జనరల్గా చెప్పాలి అంటే మీరు అర్థం చేసుకోవాలన్నమాట. సెట్ డిక్షనరీ బోత్ ఆర్ అన్ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ అని గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే డన్ అలానే నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళాం.
జనరల్‌గా చెప్పాలి అంటే అండి, మనం ఒక డిక్షనరీని గనుక క్రియేట్ చేయాలనుకోండి, డిక్షనరీ లోపల ప్రతి ఐటెమ్ కూడా ఎలా క్రియేట్ అయ్యిద్దంటే అండి, కీ వాల్యూ పేర్స్‌తో క్రియేట్ అయ్యిద్దనమాట. కీ అంటే ఏంటి? వాల్యూ అంటే ఏందో చూద్దాం. ఈ స్క్రీన్ మీద మీకు ఒకటి కనపడుతుంది చూడండి. ఇక్కడ కీ, ఇంకొకటి వాల్యూ. అంటే ఒక కీ, ఒక వాల్యూ 2 కలిపి ఉన్నాయనుకోండి, ఆటిని ఏమంటారంటే అండి ఐటెమ్ అని పిలుస్తారనమాట. ఒక డిక్షనరీని గనుక మనం క్రియేట్ చేయాలంటే, ఒక డిక్షనరీ లోపల ఏదైనా ఒక ఐటెమ్‌ని గనుక మనం క్రియేట్ చేయాలి అంటే, ఆ ఐటెంలో మనం వేటిని ప్లేస్ చేయాలంటే ఒక కీని, ఒక వాల్యూని ప్లేస్ చేసినప్పుడు మాత్రమే ఒక ఐటెంని మనం డిక్షనరీ లోపల క్రియేట్ చేయగలం అని చెప్తారనమాట. సో దీన్ని కూడా మనం ఏం చేద్దాం అంటే అసలు డిక్షనరీ ఎలా క్రియేట్ చేస్తారనే దాని గురించి చూద్దాం అనమాట. అంటే ఒక డిక్షనరీని కనుక మనం క్రియేట్ చేయాలనుకోండి, ఎలా క్రియేట్ చేస్తారంటే హోల్డింగ్ ఎన్క్లోజ్డ్ ద ఐటమ్స్ విత్ ఇన్ ద ఫ్లవర్ బ్రేసెస్ ఆర్ కర్లీ బ్రేసెస్ అంటారనమాట. అంటే ఒక డిక్షనరీని కనుక క్రియేట్ చేయాలంటే ఏం చేస్తాము, కర్లీ బ్రేసెస్ లోపల ఏవైనా సరే ఐటమ్స్ని కనుక ప్లేస్ చేసేసామనుకోండి, వాటిని ఏమంటారంటే డిక్షనరీ అంటారనమాట. ఈ డిక్షనరీ లోపల ఐటమ్స్ని ప్లేస్ చేయడం అంటే, ఐటమ్ అంటే ఎలా తీసుకుంటారు, ఒక కీ, ఒక వాల్యూని కనుక ఇచ్చామనుకోండి, దాన్ని ఏమంటారంటే డిక్షనరీ అంటారనమాట. ఎప్పుడైనా సరే ఒక డిక్షనరీ పేరుని కనుక క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తారంటే కీ రాసేసిన తర్వాత 2 చుక్కలు పెడతారు. 2 చుక్కలు పెడితే దాన్ని ఏమంటారండి కాలన్ అంటారు. ఆ కాలన్ రాసేసిన తర్వాత వాల్యూ అనేది ఇస్తారనమాట. ఇలా మనం ఎన్ని కీ వాల్యూ పేర్స్ని అయితే పెట్టాలనుకున్నాం, ప్రతి కీ వాల్యూ పేరు కంప్లీట్ అయిన తర్వాత కామా సపరేషన్ పెట్టి వేరొక కీ వాల్యూ పేరుని ఇవ్వడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఒక డిక్షనరీ అనే దాన్ని క్రియేట్ చేస్తారు. సపోజ్ దట్ మనమే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేనేం చేద్దామంటే ఒక డిక్షనరీ అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేద్దాం అనుకున్నాను. ఈ డిక్షనరీ ఆబ్జెక్ట్ని కనుక క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తామంటే, ముందుగా కర్లీ బ్రేసెస్ తీసుకుంటాం. దాంట్లో మనం ఏం చేస్తామంటే కీ వాల్యూస్ ఇస్తారనమాట. కీ వాల్యూ పేర్స్ అనేవి ఇస్తారు. మనం ఏం చేద్దామంటే ఒక కీ వచ్చేసరికి నేమ్ అనే ఒక కీ ఇద్దాం. వాల్యూ వచ్చేసరికి ఏం ఇద్దామంటే తేజ్ అని ఇద్దాం అనుకున్నాం అనమాట. అప్పుడు నేమ్ కాలన్ తేజ్ అని రాస్తాం. అలానే మరొకటి కీ కూడా ఇద్దాం అనమాట. మరొక వాల్యూ, మరొక ఐటెం కూడా క్రియేట్ చేద్దాం. ఐటెం క్రియేట్ చేయాలంటే ఏం కావాలి, కీ ఉండాలి, వాల్యూ ఉండాలి. ఇప్పుడు నేనేం చేద్దామంటే ఈ డిక్షనరీలో ఏజ్ అనే ఒక కీని రాద్దాం అనుకున్నాను. అందుకని ఏజ్ అని రాశాను. తర్వాత వాల్యూ అనేది ఎంత ఇద్దామంటే 15 అని ఇద్దాం అనమాట. అలా 15 అని రాసేసాను కాల్ పెట్టి. తర్వాత నాకు ఇంకా చాలు అనుకున్నాను. అప్పుడు ఏం చేశానంటే కర్లీ బ్రేస్ని క్లోజ్ చేశాను. ఇలా క్లోజ్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఒక డిక్షనరీ అనే దాన్ని ఏం చేస్తామంటే క్రియేట్ చేయడం అనేది చేస్తారనమాట. దీంట్లో నేమ్ పేజ్ అని రాసాను చూడండి. ఇక్కడ రాసిన మొత్తాన్ని ఏమంటారంటే ఐటమ్ అని పిలుస్తారు. ఆ ఐటెంలో ఫస్ట్ రాసిన దాన్ని ఏమంటారు కీ అంటారు. సెకండ్ రాసిన దాన్ని ఏమంటారంటే వాల్యూ అంటారు. ఇలా మనం ఏం చేస్తామంటే ఒక డిక్షనరీ అనే దాన్ని క్రియేట్ చేస్తారు అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. ఫైనల్లీ మనకు అవుట్పుట్ అనేది ఏమవుతుందంటే ఇలా రావడం అనేది జరుగుతుంది అనమాట. ఈ అవుట్పుట్ ఏదైతే ఉందో ఈ అవుట్పుట్లో మనకు షోన్ అయిన దీన్ని ఏమని పిలుస్తారంటే అండి, ఏమని పిలుస్తారు, వ్యూ ఆబ్జెక్ట్ అని పిలుస్తారు అనమాట. సో ఈ వ్యూ ఆబ్జెక్ట్ గురించి ఏంటో తర్వాత సెషన్లో చూద్దాం. ప్రస్తుతానికి మనం ఏంటంటే ఒక డిక్షనరీని ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం అనమాట. లెట్స్ గో టు అవర్ కోడ్ ప్లేగ్రౌండ్ అండ్ వీ విల్ ట్రై. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఒక డిక్షనరీ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేద్దాం. ఒక డిక్షనరీ ఆబ్జెక్ట్ని కనుక క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారండి, హౌ టు క్రియేట్ ఏ డిక్షనరీ. యా లలిత్ గారు, ఏమైనా డౌట్ ఉందా మీకు? ఒక డిక్షనరీని ఎలా క్రియేట్ చేస్తారు? హలో లలిత్ గారు. హలో. సార్ యా, ఒక డిక్షనరీని ఎలా క్రియేట్ చేస్తారండి? ఫ్లవర్ బ్రేసెస్. కీ వాల్యూ పేరు. ఫ్లవర్ బ్రేసెస్ తీసుకున్నామండి. అంటే ఫ్లవర్ బ్రేసెస్ లోపల మనం ఏం చేస్తామంటే ఐటమ్స్ అనే దాన్ని ప్లేస్ చేస్తారనుకున్నాం. ఐటమ్ అంటే ఏమంటారంటే ఒక కీని, ఒక వాల్యూ కనుక కీ వాల్యూ అంటారంటే ఏమంటారు, ఐటమ్ అంటారు అనేసి మనకు తెలుసు. ఆ ఐటమ్ని కనుక ప్లేస్ చేయాలంటే ఫస్ట్ నేను ఏం చేశానంటే ఒక కీ ఇద్దాం అనుకున్నాను. ఏంటిది, నేమ్ అనే ఒక కీని రాద్దాం అనుకున్నాను. తర్వాత మనం ఏం చేద్దాము, కీ అయిపోయింది. తర్వాత వాల్యూ రాయాలి అనుకున్నాం. వాల్యూ రాసి మొదలెచ్చేయాలి, పేరు మధ్యలో కాలన్ పెట్టాలి. తర్వాత స్పేస్ ఇచ్చి ఒక వాల్యూ ఇద్దాం అనుకున్నాం. నేమ్ అనే ఒక కీకి వాల్యూ ఏమి ఇద్దామంటే తేజ్ అని ఇద్దాం అనుకున్నాం. అప్పుడు ఇక్కడికి వెళ్ళి డబుల్ కోట్స్ పెట్టి టీఈజేఏ తేజ్ అని రాశాను. ఇదిగో ఇలా రాసిన ఈ మొత్తాన్ని ఏమంటారంటే అండి ఒక కీ వాల్యూ పేరు అని పిలుస్తారు అనమాట. ఈ కీ వాల్యూ పేరుని ఏమంటారంటే ఒక ఐటమ్ అని పిలుస్తారు అనమాట. అంటే రైట్లో నేను ఏం చేశాను, ఒక డిక్షనరీ ఆబ్జెక్ట్ లోపల ఒక ఐటమ్ అనే దాన్ని క్రియేట్ చేశాను. అలానే మరొక ఐటెంని కూడా క్రియేట్ చేద్దాం అనుకున్నాం. అలా మరొక ఐటెంని క్రియేట్ చేయాలని ఒక కామా పెట్టేసి మళ్ళీ కిందకి వెళ్ళి రాస్తాం అనమాట. ఏంటిది, మళ్ళీ ఏజ్ అనే మరొక కీ రాసేసాను. వాల్యూ ఏం చేద్దాము, 15 అని ఇస్తామన్నమాట. 15 అని రాసాను. ఇలా మనం ఏం చేస్తామంటే కీ వాల్యూస్తో మనం ఏం చేస్తారంటే కీ వాల్యూ పేర్స్తో మనం ఏం చేస్తారంటే
ఒక డిక్షనరీ ఐటమ్స్ అనే వాటిని క్రియేట్ చేస్తారు. ఇలా మనం ఎన్ని అయితే ఐటమ్స్ కావాలనుకున్నాం అన్ని ఐటమ్స్ని కనుక క్రియేట్ చేయాలనుకోండి, ప్రతి ఐటమ్ తర్వాత ఏం చేస్తాం, కామా సపరేషన్ అనేది చేస్తానమాట. ఇప్పుడు ఇలా నేను ఏం చేశానంటే ఒక 2 ఐటమ్స్తో నేను ఏం చేశానంటే ఒక డిక్షనరీ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. ఎప్పుడైనా సరే ఒక డిక్షనరీ ఆబ్జెక్ట్ని కనుక క్రియేట్ చేసామంటే ఏం చేస్తాము, ఆ మొత్తాన్ని కూడా మనం ఏం చేస్తాం, డైరెక్ట్గా ఉంచకుండా మనం ఏం చేస్తామంటే ఒక రెఫరెన్స్ అనేది తీసుకొని దాంట్లో స్టోర్ చేస్తారు. అలా రెఫరెన్స్ అనేది నేను ఏం చేసాను, dict_e అని ఒక రెఫరెన్స్ తీసుకొని దీంట్లో స్టోర్ చేస్తున్నాను. లేటర్ మనం ఏం చేద్దాము, ప్రింట్ ఆఫ్ ఈ రిఫరెన్స్ లోపల ప్రాపర్గా స్టోరేజ్ అయిందో లేదో చూద్దాం అనమాట. అలా స్టోరేజ్ అయిందో లేదో చూడాలనుకోండి, ప్రింట్ ఆఫ్ dict_e అని కనుక రన్ చేసేసామనుకోండి, మనం ఏదైతే డిక్షనరీ క్రియేట్ చేసామో ఆ డిక్షనరీ అనేది మనకి ఏమవుతుందంటే స్క్రీన్ మీద షో అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? లేదు సార్. అలానే మనం ఎప్పుడు కూడా ఏం చేస్తున్నాము, మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని కనుక క్రియేట్ చేసామనుకోండి, ఆ ఆబ్జెక్ట్ అనేది ఏ డేటా టైప్లో ఉంది అనేది మనం తెలుసుకుంటాం అనమాట. అలానే ఇప్పుడు డిక్షనరీ అనే ఆబ్జెక్ట్ ఒకటి క్రియేట్ చేసాం కాబట్టి ఈ డిక్షనరీ అనే ఆబ్జెక్ట్ అనేది కూడా ఏ డేటా టైప్ అనేది చూద్దాం అనమాట. అలా చూడాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తాము, టైప్ ఆఫ్ అని రాసేసి ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తాము, dict_e అని రాస్తాం. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ డిక్ట్ ఆబ్జెక్ట్ అనేది కూడా ఏమవుతుందంటే ఒక డిక్షనరీ అంటే ఒక డిక్షనరీ ఆబ్జెక్ట్ అనేది ఏ డేటా టైప్కి సంబంధించిందంటే డిక్షనరీ అనే డేటా టైప్కి సంబంధించింది అనేది మనకు రావడం జరిగిపోయింది అనమాట. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? నో డౌట్. ఓకేనా? ఓకే. ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ వచ్చింది అనమాట. ఏంటిది అంటే ఒక సెట్ని కనుక క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారండి? ఫ్లవర్ బ్రేసెస్ని యూజ్ చేసి క్రియేట్ చేస్తారు. అలానే డిక్షనరీని క్రియేట్ చేయాలని ఫ్లవర్ బ్రేసెస్ని క్రియేట్ చేస్తారు. ఈ రెండింటికి తేడా ఏందో ఒకసారి చూద్దామా? ఏంటిదంటే ఒక డిక్షనరీ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, కీ వాల్యూ పేరు పెట్టాలి. అలానే ఒక సెట్ కనుక క్రియేట్ చేయాలనుకుంటే ఏం చేయాలండి, జస్ట్ వాల్యూ ఇస్తే చాలన్నమాట. అంటే సెట్ క్రియేట్ చేయాలంటే వాల్యూస్ ఆధారంగా క్రియేట్ చేస్తారు. డిక్షనరీ క్రియేట్ చేయాలంటే ఏం చేస్తారంటే కీ వాల్యూ పేర్స్ ఆధారంగా ఏం చేస్తారంటే ఐటమ్స్ అనే వాటిని ఏం చేస్తారంటే క్రియేట్ చేస్తారు అనేది నీకు గుర్తుంటే చాలు అనమాట. ఏమన్నా డౌట్ ఉందా? లేదు సార్. ఓకే ఓకే అండి. అలానే మరొక ఆపరేషన్ గురించి ఉంది. జనరల్గా చెప్పాలి అంటే మనం ఒక డిక్షనరీ క్రియేట్ చేసాం కదండి, ఈ డిక్షనరీ లోపల మనం కనుక గమనించామనుకోండి, కీస్ అనేవి కనుక చూసామనుకోండి, ఈ స్క్రీన్ మీద మీకు ఒక కోడ్ కనపడుతుంది చూడండి. ఈ కోడ్ లోపల కీస్ అంటే ఏంటి అండి? కీస్ అంటే ఏంటి? నేము, ఏజ్, రోల్ నెంబరు, వీటిని కీస్ అంటారు. అంటే ఒక కీ అనే దాన్ని మనం ఎప్పుడు కూడా ఎలా క్రియేట్ చేయాలంటే యూనిక్ క్యారెక్టర్స్తో ఉన్న కీస్ని మాత్రమే క్రియేట్ చేయాలి. అంటే దట్ మీన్స్ ఏంటంటే ఒకే నేమ్ అనేది ఒకసారి యూజ్ చేయాలి తప్పితే మల్టిపుల్ టైమ్స్ ఏం చేస్తారంటే అదే కీ నేమ్ని యూజ్ చేయకూడదు అనేది వన్ ఆఫ్ ద రూల్ అనమాట. అంటే ఇలా యూజ్ చేయకూడదు అంటే దాన్ని ఏమంటారు, ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్ అని పిలుస్తారు అనమాట. అంటే ఒక డిక్షనరీ లోపల ఇమ్యూటబుల్ కీస్ అనే వాటిని మాత్రమే క్రియేట్ చేయాలి అని చెప్తారనమాట. అలానే వాల్యూస్ కనుక చూసారనుకోండి, మీకు ఏం కనపడుతుందో చూడండి, తేజ అనేది ఒక వాల్యూ, 15 అనేది ఒక వాల్యూ, ఇంకొకటి 15 అనే వాల్యూ. అంటే వాల్యూస్ అనేవి ఎలా ఉన్నాయో చూడండి, రిపీటేటివ్గా చేయొచ్చు. వాల్యూస్ అయితే రిపీట్ చేయొచ్చు, కానీ కీస్ అనే వాటిని ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదు అంటే రిపీటెడ్గా ఉండే డేటా టైప్స్ అనే వాటిని యూజ్ చేయకూడదు అని దాని మీనింగ్ అనమాట. వాల్యూస్ అనేవి రిపీట్ అవ్వచ్చు, బట్ కీస్ అనేవి ఎలా ఉండాలి అంటే యూనిక్గా ఉండాలి అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. అలా లేనప్పుడు మనకి ఏం చేస్తుందంటే అసలు కంప్యూటర్ అసలు డిక్షనరీని క్రియేట్ చేయదు అని దాని మీనింగ్ అనమాట. ఓకేనా? ఓకే. దీన్ని కూడా మనం ఏం చేద్దామంటే ఒకసారి ట్రై అవుట్ చేసి వచ్చేద్దాం అనమాట. లెట్స్ గో టు అవర్ కోడ్. ఇప్పుడు నేనేం చేసానంటే ఇక్కడ కామా పెట్టి మరొక ఐటెం క్రియేట్ చేద్దామండి. ఏంటిది అంటే నేమ్ అని రాసేసి వాల్యూ ఏం చేద్దామంటే హైదరాబాద్ అని రాద్దాం అనమాట. ఓకేనండి? ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం అనమాట. ఇప్పుడు మనం కనుక రన్ చేస్తాం, ఏం రావడం జరిగిందంటే ఎర్రర్ అనేది రావడం జరిగిపోయింది అనమాట. ఇప్పుడు నాకేమైంది, నేమ్ తేజ ఆర్ నేమ్ హైదరాబాద్లో నాకేమైంది ఏదో ఒకటి మాత్రమే షో అయింది తప్పితే రెండు నేమ్ అనే కీస్ రెండు ఉన్నాయి, వాల్యూస్ అనేవి ఒకటి తేజ హైదరాబాద్ ఉంటే నాకేమైందంటే తేజ అనేది రాలేదు, హైదరాబాద్ అనేది వచ్చిందనమాట. మళ్ళీ రన్ చేశాను, ఇప్పుడు కూడా అలా అనిపించింది. అంటే ఏమైంది, ఒకే నేమ్ కనుక మనం కీని క్లిక్ చేసేసాం అనుకున్నప్పుడు కంప్యూటర్ ఎన్ని ప్రింట్ చేయాలో తెలియదు కాబట్టి అప్పుడు ఏం జరుగుతుందంటే ఇలాంటి ఎర్రర్స్ అనేవి వచ్చే ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి మనం ఎప్పుడైనా సరే మనం ఏం చేస్తాము, సేమ్ కీని ఎప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే ఒక కీని వేరొక ఐటెంకి కీగా మనం ఎప్పుడు కూడా ప్లేస్ చేయకూడదు అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. మనం యూజ్ చేసి ఈ సాఫ్ట్వేర్లో అయితే వర్కౌట్ అవుతుంది. అదే ఇంకొక సాఫ్ట్వేర్లో అయితే ఏమవుతుందంటే అసలు ఎర్రర్ అనేది సింటాక్స్ ఎర్రర్ అనేది రావడమే జరిగిపోతుంది అనమాట. అదేంటో తర్వాత చూద్దాం అనమాట. ఓకేనా? సో ఒక డిక్షనరీ కనుక మనం క్రియేట్ చేస్తూ ఉంటే ఆ డిక్షనరీ లోపల కీస్ అనేవి ఎలా ఉండాలి అంటే ఇమ్యూటబుల్గా ఉంచాలి అని దాని మీనింగ్ అనమాట.
అలా వాల్యూస్ అయితే ఇమ్యూటబుల్గా ఇచ్చామనుకోండి, వాల్యూస్ అయితే ఎలా ఉండాలి, రిపీటెడ్గా ఉన్నా కానీ మనకి ఏమవుతుందంటే డిక్షనరీ అనేది క్రియేట్ అవుతుంది అని చెప్పాడు అనమాట. అందుకోసం నేను ఏం చేశాను అంటే రోల్ అండర్స్కోర్ నంబర్ చెప్పాను అనమాట. రోల్ నంబర్ అని ఒక కీని క్రియేట్ చేశాను. వాల్యూ వచ్చేతలకి నేను ఏం చేశాను 15 అని రాశాను. రాసేసి రన్ చేసేసి అనుకోండి, అప్పుడు నాకు ఏమవుతుంది డిక్షనరీ లోపల ఏమవుతుందంటే రోల్ నెంబర్ అనేది 15 అనే వాల్యూతో మనకి ఏమవుతుందంటే ఒక ఐటమ్ అనేది కూడా క్రియేట్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే డిక్షనరీ అనేదాన్ని ఇలా క్రియేట్ చేస్తారనేది గుర్తుపెట్టుకుని సరిపోయింది. ఫైనల్ మీకు డిక్షనరీ గురించి చెప్పాను. ఏం చెప్పాను, డిక్షనరీ అనేది వన్ ఆఫ్ ద పైథాన్లో ఉన్న ఇన్బిల్ట్ డేటా స్ట్రక్చర్ అని చెప్పాను. ఈ డిక్షనరీ అనేది ఏంటిదంటే అన్ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ని ఏమంటారంటే ఒక డిక్షనరీ అంటారు అనేసి మనం నేర్చుకున్నాం. అలానే ఒక డిక్షనరీ కనుక క్రియేట్ చేయాలంటే ఆ డిక్షనరీ లోపల మనం ఏం చేస్తాము, ఐటమ్స్ అనే వాటిని క్రియేట్ చేస్తారని చెప్పాము. ఒక ఐటమ్ అంటే ఏం చెప్పాను, కీ వాల్యూతో కూడిన వాటిని ఏమంటారంటే ఒక ఐటమ్ అంటారని చెప్పాను. జనరల్గా మనం ఒక డిక్షనరీని కనుక క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తామంటే ఫ్లవర్ బ్రేసెస్ లోపల కీ వాల్యూ పేర్స్తో మనం ఏం చేస్తామంటే ఐటమ్స్ అనే వాటిని ఎన్ని ఐటమ్స్ కావాలనుకుంటున్నాము ప్రతి ఐటమ్కి ఏం చేస్తాం కామా సపరేషన్తో మనం ఏం చేస్తాం క్రియేట్ చేయడం అనేది చేస్తారు అనేసి నేర్చుకున్నాం అనమాట. అలానే ఇంకొక వర్డ్ అనేది ఏం నేర్చుకున్నామంటే ఒక డిక్షనరీని కనుక మనం క్రియేట్ చేస్తాం అనుకుంటే ఆ డిక్షనరీ లోపల వాల్యూస్ అనేది రిపీట్ అయినా చేయొచ్చు, అంతేకాని కీస్ అనే వాటిని ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదు అంటే రిపీట్ అనేది చేయకూడదు అనే ఒక రూల్ గురించి కూడా మనం నేర్చుకున్నాం అనమాట. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందో? లేదు. ఈ డిక్షనరీస్ మీద మనం ఒక ఎంటీ డిక్షనరీని కనుక క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం అనమాట. ఓకేనా, ఒక ఎంటీ డిక్షనరీని కనుక క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం అనమాట. ఒక ఎంటీ డిక్షనరీని క్రియేట్ చేయాలంటే దేర్ హ్యావింగ్ 2 మెథడ్స్ అనమాట. ఎలా అంటే మనం ఒక ఫ్లవర్ బ్రేసెస్ తీసుకున్నాం, ఆ లెటర్ మనం ఏం చేస్తాము ప్రింట్ ఆఫ్ డిక్ట్ అండర్స్కోర్ ఏ అని రాసేసాం. సో వాట్ విల్ బి ద అవుట్పుట్, ఒక ఎంటీ డిక్షనరీ అనేది క్రియేట్ అయింది. అది ఏ డేటా టైప్ అనేది చూద్దాం అనమాట. ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ డిక్ట్ అండర్స్కోర్ ఏ అని రాసేసాం. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే మన డిక్షనరీ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ఏ డేటా టైప్ అనేది రావడం జరిగిపోయింది, డిక్షనరీ అని రావడం జరిగిపోయింది. అలానే ఒక ఎంటీ డిక్షనరీని కూడా క్రియేట్ చేయాలనుకోండి, ఇంకొకలా కూడా క్రియేట్ చేయొచ్చు అనమాట. ఎలా అంటే డిఐసిటి డిక్ట్ హాఫ్ అని కనుక రాసేసాం అనుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఒక ఎంటీ డిక్షనరీ అనేది కూడా మనకి ఏమవుతుందంటే క్రియేట్ అవ్వడం అనేది జరిగిపోతుంది అనమాట. ఇలా చేయడంలో ఏమన్నా డౌట్ ఉందా? ఎంటీ డిక్షనరీకి ఎంటీ సెట్కి ఎలా ఫ్లవర్ ఫ్రేసెస్తో పెడితే దాన్ని ఏమంటారంటే సెట్ అని అంటారు, దీన్ని డిక్షనరీ అంటారు అనేది గుర్తుపెట్టుకుని సరిపోయింది. అది చెప్పడానికి నేను ఈ ఆన్సర్ చెప్పాను అనమాట. ఒక ఎంటీ ఫ్లవర్ బ్రేసెస్ కనుక పెట్టారంటే దాన్ని ఏమంటారు డిక్షనరీ అంటారు అని చెప్తారు అనమాట. అలానే సెట్ అనేది క్రియేట్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎస్ఈటి సెట్ ఆఫ్ అనేది కనుక రాసినప్పుడు మాత్రం ఒక ఎంటీ సెట్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఓకేనా, ఆ ఒక్క రూల్ అనేది అర్థం కావడం కోసం మాత్రం మనం ఈ ఆన్సర్ చేసాం అనమాట. ఓకేనండి, ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తాం యాక్సెసింగ్ ఐటమ్స్ అంటే ఒక డిక్షనరీ లోపల మనం ఐటమ్స్ని కనుక యాక్సెస్ చేయాలంటే ఎలా యాక్సెస్ చేస్తారో చూద్దాం అనమాట. ముందుగా మనం ఏం చేద్దాం, డిక్షనరీ క్రియేట్ చేసుకున్నాం చూడండి. ఒక డిక్షనరీని క్రియేట్ చేద్దాం, డిక్ట్ అండర్స్కోర్ ఏ అని ఒక అలాగే ఒక డిక్షనరీ క్రియేట్ చేశాం కదండి. ఇప్పుడు నేను ఒక డిక్షనరీ క్రియేట్ చేశాను, ఓకేనండి. ఈ డిక్షనరీ లోపల ఏదైనా ఒక వాల్యూని నేను యాక్సెస్ చేద్దాం అనుకున్నాను. తేజ అనే ఒక వాల్యూని నేను ఏం చేద్దామంటే యాక్సెస్ చేద్దాం అనుకున్నాను. అప్పుడు ఎలా చేస్తారు, హౌ టు యాక్సెస్ తేజ అనే ఒక వాల్యూని యాక్సెస్ చేయాలనుకున్నాను. అప్పుడు ఎలా యాక్సెస్ చేస్తారు, డూ యూ నో? ఏమన్నా ఐడియా ఉందా? కీ వాల్యూతో యాక్సెస్ చేస్తాం. డిక్షనరీ కనుక తీసుకున్నాం అనుకోండి, ఆ డిక్షనరీ లోపల ఏదైనా సరే ఒక ఐటెంని కనుక మనం యాక్సెస్ చేసుకోవాలనుకోండి, ఇప్పుడు మనం ఎలా యాక్సెస్ చేస్తామంటే ఒక రూల్ ఉందన్నమాట. ఏం చేస్తారంటే కీ వాల్యూస్ కాదండి, మనం ఎలా చేస్తారంటే కీస్ని ఆధారంగా మాత్రమే యాక్సెస్ చేస్తామన్నమాట. ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్ళేసి స్క్వేర్ బ్రేసెస్ రాసేసి ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తాం కీని మాత్రమే చెప్తాం అనమాట. ఎందుకంటే వాల్యూస్ రిపీటెడ్గా ఉంటాయి కాబట్టి కీని మాత్రమే చెప్తామన్నమాట. ఇలా కీని మాత్రమే చెప్పేసి రన్ చేసేసామనుకోండి, ఆ కీ లోపల ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ మాత్రం మనకి ఏమవుతుందంటే యాక్సెస్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అలానే ఇక్కడికి వెళ్ళి ఏజ్ అని రాశాను అనుకోండి, ఏజ్ అనే కీ లోపల
ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ మాత్రం మనకు రావడం జరిగిపోయింది అనమాట. అంటే ఆ, మనం ఏం చేస్తాం, ఏదైనా సరే ఒక డిక్షనరీ లోపల ఏదైనా ఒక వాల్యూని కనుక మనం అచీవ్ చేయాలి అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తారు, వేరియబుల్ నేమ్ రాసి స్క్వేర్ బ్రేసెస్ లోపల ఏం చేస్తారంటే కీని మాత్రమే చెప్పడం అనేది చేస్తామన్నమాట. ఎందుకంటే కీస్ అనేవి ఇమ్యూటబుల్ కాబట్టి, ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్ కనుక అంటే ఏమైతే ఆ డిక్షనరీ లోపల అదే నేమ్ ఒక్కటే ఉంటుంది కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తాము, ఆ నేమ్ని మనం ఏం చేస్తామంటే కీగా ఏం చేస్తామంటే ఈ స్క్వేర్ బ్రేసెస్లో రాయడం ద్వారా మనం ఏం చేస్తామంటే మనకి ఏదైతే వాల్యూ కావాలనుకుంటున్నామో ఆ వాల్యూని మనం ఏం చేయొచ్చు అంటే యాక్సెస్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలానే ఇంకొక మెథడ్ కూడా ఉందన్నమాట. ఏంటిది అంటే ఎప్పుడైనా సరే ఇప్పుడు నేనేం చేద్దాము, తేజ్ అనే ఒక వాల్యూని తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే ఇలా స్క్వేర్ బ్రేస్ పైన తెచ్చుకోవచ్చు, లేకపోతే ఏం చేయొచ్చు, ఈ టికెట్ అని రాసేసి హాఫ్ అని పెట్టేసి ఎన్ఏఎంఈ నేమ్ అని కనుక రాసేసామనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ నేమ్ అనే కీ లోపల ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ అనేది కూడా మనకి ఏమవుతుందంటే రావడం జరిగిపోతుంది అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఒక డిక్షనరీ లోపల ఏదైనా ఒక వాల్యూస్ని కనుక మనం యాక్సెస్ చేసుకోవాలనుకోండి, అప్పుడు మనం ఎలా యూజ్ చేస్తారంటే అండి, ఇలా కీస్ అనే వాటిని మనం ఏం చేస్తామంటే వేరియబుల్ నేమ్ పక్కన స్క్వేర్ బ్రేసెస్లో మనం ఏం చేస్తాం, కీస్ అనే వాటిని మాత్రం ఇవ్వడం ద్వారా మనం ఏం చేస్తామంటే వాల్యూస్ని అప్టైన్ చేసుకోవడం అనేది చేస్తారనమాట. ఓకేనా? ఓకే. ఇప్పుడు మనం ఇలా రాసేసాం అనుకున్నప్పుడు పేజ్ అనేది రావడం జరిగింది. అలానే ఇంకొక మెథడ్ కూడా యూజ్ చేస్తాం, గెట్ అనేది, దాని ద్వారా కూడా మనం ఏం చేస్తాం వాల్యూ అనేది యాక్సెస్ చేస్తారని గుర్తుపెట్టుకుని సరిపోద్ది అనమాట. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? నో డౌట్. అలానే Yes, sir. నేనేం చేస్తాను అంటే స్క్రీన్ మీద మీకు ఒక కోడ్ కనపడుతుంది కదండి, వాట్ విల్ బి ద అవుట్. ఎర్రర్ వస్తుందేమో. ఏ ఎర్రర్? ఈ ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది. లేని వాల్యూ కనుక మనం చెప్పామనుకోండి, ఈ ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అలానే గెట్ మెథడ్ ద్వారా చెప్పామనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. అప్పుడు మనకి ఏం రావడం జరుగుతుందంటే నన్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అంటే మనం లేని ఒక కీని కనుక ఇచ్చామనుకోండి, డైరెక్ట్ మెథడ్లో అయితే ఏమవుతుందంటే కీ ఎర్రర్ రావడం జరుగుతుంది. అదే గెట్ మెథడ్లో అయితే మనకి ఏమవుతుందంటే నన్ అనేది అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకుని సరిపోద్ది అనమాట. దీంతో మనం ఏం చేద్దామంటే ఈ సెషన్ని మనం ఏం చేద్దామంటే ఏం చేసేద్దాం, టుమారో సెషన్ ఏం చేద్దాం అంటే రిమైనింగ్ పార్ట్ ఆల్రెడీ మనం ఏదైతే డిక్షనరీ నేర్చుకున్నామో ఇదంతా ఒకసారి రీకాల్ చేసేసి నెక్స్ట్ పార్ట్ అనే దాన్ని కంప్లీట్ చేసేస్తాం. ఏమన్నా డౌట్స్ ఉన్నాయండి? Yes. అర్థమైనట్టే కదండి? ఏమన్నా కన్ఫ్యూజన్, Yes. ఏమైనా కాన్సెప్ట్స్ స్ట్రక్ అయినాయి కానీ ఏమన్నా తెలియని కానీ ఏమన్నా ఉంటే సార్ నాకు చెప్తే నెక్స్ట్ సెషన్లో క్లియర్ చేసేస్తాం. Yes. ఓకేనా? అలానే టుమారో మార్నింగ్